మూసి మురికి కూపంగానే ఉండాలా? మరి మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పేసినటువంటి నువ్వు 2 సంవత్సరాలుగా ఊదరగొట్టు ప్రసంగాలు చేసావు తప్ప ఎక్కడెక్కడ కార్యాచరణలో ఎక్కడ పరిస్థితి కనబడతలేదు. మూసి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ సీఎల్కో ఇక్కడికో కంట్రీకి పోయి రీసెర్చ్ చేసుకొని వచ్చి ఏదో చేశారు కదా. ఏం జరుగుతోంది? ఇది ఆ ప్రాజెక్ట్ అడుగు ముందు పడుతుందా? 70,000 కోట్లతో చేస్తా, 50,000 కోట్లతో చేస్తా అన్నావు కదా. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం మూసిని ప్రక్షాళన చేయడానికి? ఉందా చిత్తశుద్ధి? వీళ్ళకి ఏది లేదు. అన్ని కేసీఆర్ ఏమో పిట్టల ధర ముచ్చట్లు ఇప్పుడు దాన్ని మించిన పిట్టల ధర ముచ్చట్లు మీరు చేస్తా ఉన్నారు అంతే తప్ప మీరు చిత్తశుద్ధి కనబడట్లేదు. వాస్తవంగా చిత్తశుద్ధి నిల్లు మీ దగ్గర. మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏది కనబడతలేదు. గంగా యమున సబర్మతి నదులే ప్రక్షాళన కావాలా? మల్లన్న సాగర్ కాదు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీరు అంటూ వస్తాం. మల్లన్న సాగర్ నుంచే కదా మల్లన్న సాగర్ లో వాటర్ స్టోరేజ్ అయిన తర్వాత అది 50 టీఎంసీల కెపాసిటీ, అందులో నుంచి 20 టీఎంసీలు కదా తీసుకొచ్చేది. అటు కేటీఆర్ ఏమో అట్లా మాట్లాడుతూ ఉంటాడు, మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎల్లంపల్లి మీరు కట్టిందే, మరి మల్లన్న సాగర్ ఎవరు కట్టిరు? అంత పెద్ద ఉద్యమాలు జరిగినాయి వాస్తవంగా. దాన్ని అణచివేసి మరి కేసీఆర్ కట్టింది కదా. మరి దాన్ని కూడా చెప్పాలి నువ్వు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి వస్తే మల్లన్న సాగర్ నుంచి ఇటు వస్తాయని చెప్తే బాగుంటుంది. అది చెప్పారు వీళ్ళు. ప్రజల్ని ఇప్పుడు కూడా ఆ కేటీఆర్ ఒకలాగా, రేవంత్ రెడ్డి మరోలాగా మోసం చేస్తున్నట్టు మాయమాటలు చెప్పి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సత్యపూసలు కాదు, అందరూ ఒక తాను బిడ్డలే వీళ్ళంతా. గోదావరి జలాలు నగరానికి తీసుకొచ్చిందే కాంగ్రెస్. కొందరు తామేదో చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన పాపాలు పోవు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారు? మూసిని ఎందుకు ప్రక్షాళన చేయలేదు? మరి మీరేం చేస్తున్నారు? మూసిని కేసీఆర్ ప్రక్షాళన చేయలేదనే మీకు అప్పయ్యారు కదా. మీరు మూసిని మీరు పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లు పెట్టి చేస్తామని చెప్పేసినారు కదా. ఎన్ని వందల కోట్లు, ఎన్ని కనీసం కోటి రూపాయలన్నా మీరు పెట్టిరా? ఖర్చు పెట్టిరా? వివరాలు చెప్పండి. ఏం నడుస్తుంది మూసి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద? అప్పుడేమో పెద్ద ఎత్తున ఉదరగొట్టు అది చేసిరు కదా మీడియాల ప్రచారం. ఇప్పుడు ఎందుకు ప్రచారం అయితే గత 1 ఇయర్ నుంచి 1 ఇయర్ ముందు వరకేమో మూసి రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దానిలో పెద్ద ఎత్తున మీడియా హైపించారు కదా. ఇప్పుడు ఎందుకు దాని మీద ప్రచారం జరగట్లేదు? ఇప్పుడు ఎందుకు నత్తనక సాగుతా ఉన్నాయి? ప్రజలు చెప్పండి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది? ఎవ్రీ డే ప్రతిరోజు మూసి ప్రక్షాళన సంబంధించి ఏం జరుగుతుందో పబ్లిక్ డొమైన్ లో పెట్టేటువంటి దమ్ము సత్తా మీకుందని మేము అడుగుతా ఉన్నాం. ఏమీ ఉండదు. బబ్రజమానం భజగోవిందం ఇంతే తప్ప ఏమీ ఉండదు. మీకు భజన చేయడానికి తప్ప ఏమీ ఉండదు అక్కడ. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదట? కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందనే బీఆర్ఎస్ కు భయం. నిజాం నిర్మించిన జంట జలాశయాలు వరదల నుంచి కాపాడాయి. మళ్ళీ కాంగ్రెస్ హయాంలోని గోదావరి జలాల తరలింపు ముందడుగు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను డిసెంబర్ 9 అంకితం చేశాం. గోదావరి ఫేజ్ 2, 3 ప్రాజెక్ట్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తా ఉన్నాం.